బీజేపీకి చేసిన రాజీనామాను అంటే ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదించిన కారణంగా ఇక అసెంబ్లీ వైపు ఆహ్, దృష్టి వెళ్తోంది. అందరి దృష్టి అసెంబ్లీ వైపు వెళ్తోంది. అంటే ఉప ఎన్నిక వైపు వెళ్తోంది. అంటే బీజేపీకి రాజీనామా చేసినప్పుడే రాజా సింగ్ ఒక ప్రకటన చేశాడు. నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేశాను. అట్ ద సేమ్ టైమ్ పార్టీ పరంగా మీరు స్పీకర్‌కు లేఖ రాయండి. ఈయన మా పార్టీకి సంబంధం లేదని లేఖ రాయండి. నేను రాజీనామా చేస్తున్నట్టుగా కూడా తెలియజేయండి అని ఆయన అన్నాడు. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ మొత్తం ఎపిసోడ్‌లో మనకేం కనిపిస్తుందంటే, కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్‌గా ఈ పార్టీ ఒక స్ప్లిట్ ఒకటి కనిపిస్తోంది. కిషన్ రెడ్డి టీమ్ వర్సెస్ రాజా సింగ్. చాలా రోజుల నుంచి కిషన్ రెడ్డితో ఆయన పోరాడుతున్నాడు. కిషన్ రెడ్డితో ఆయనకు వైరం ఉంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి మళ్ళీ. ఇది రాజా సింగే స్వయంగా చెప్పాడు. ఏమని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయనో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి తమ పార్టీలోనే కొంతమంది కోవట్లు ఉన్నారనో, ఇన్ఫార్మర్స్ ఉన్నారనో, అండ్ గతంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య చర్చలు జరిగాయని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి అంటే తెలంగాణ వరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధమైన ఏర్పాట్లు కూడా జరిగాయని ఇవన్నీ కూడా ఆయన ఆరోపించాడు. సో అప్పటి నుంచి ఆయన పైన ఆయన వ్యతిరేక శిబిరం ఏదైతే బీజేపీలో ఉందో వాళ్ళు కత్తి కట్టారు, కక్ష కట్టారు, పగబట్టారు. ఆయన పైన ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళు చాలా సంయమనంతో వ్యవహరించారు. ఎక్కడ కూడా మీరు చూడండి, కిషన్ రెడ్డి కానీ మరొకరు కానీ రాజాసింగ్కు వ్యతిరేకమైన వాళ్ళు అనుకునే నాయకులు కానీ, రాజాసింగ్ ఆరోపణలకు గురైన నాయకులు కానీ ఎవ్వరు ఎక్కడ ఏం మాట్లాడలేదు. వాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావును నియమించారో దాన్ని వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేయగానే ఇక ఆ రాజీనామాను ఆమోదించేటట్లు చేయడం అనేది తమ కర్తవ్యంగా ఈ టీం దిగింది. రాజాసింగ్ వ్యతిరేక టీం, బీజేపీలోని టీం రంగంలోకి దిగి ఇక అధిష్టానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్రభావితం చేసి ఆయన రాజీనామాను ఆమోదింపజేసినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు ఇక్కడ రాజా సింగ్ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, అసెంబ్లీకి కూడా మీరు పంపించాడని పార్టీకి అన్నాడు. ఇంకా ఇదే సమయం అని వాళ్ళు అసెంబ్లీకి పంపడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. అంటే అసెంబ్లీ స్పీకర్కు మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ పైన అనర్హత వేటు వేయవలసిందిగా కోరుతూ స్పీకర్కు బీజేపీ హైకమాండ్ ఒక లేఖ రాయబోతోంది. త్వరలో ఈ లేఖ స్పీకర్కు అందబోతోంది. సో స్పీకర్కు లేఖ అందిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఒక ఇష్యూ. అట్లాగే ఎమ్మెల్యేగా కొనసాగాలా, ఉండాలా లేదా అనేది ఇంకొక ఇష్యూ రాజాసింగ్ సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ మనకు మన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూన్లో ఆయన మరణించిన తర్వాత అది ఖాళీ అయింది. అక్కడ మేబీ సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో ఎన్నికలు జరగబోతున్నాయని సమాచారం ఉంది. ఉప ఎన్నిక జరగబోతుంది. ఒకవేళ రాజాసింగ్ తనకు తానుగా స్పీకర్ ఫార్మేట్లో రిజిగ్నేషన్ చేస్తే, ఇప్పుడు బీజేపీ రాజాసింగ్ మా పార్టీ నుంచి రాజీనామా చేశాడు కనుక ఆయనను అనర్హుడిగా డిస్క్వాలిఫై చేయండి అని లెటర్ రాస్తే డిస్క్వాలిఫై చేస్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది కాంగ్రెస్ స్పీకర్ కనుక అంత సులభంగా అది అయ్యే పని కాదని మనకు తెలుస్తోంది. అందువల్ల అయితే రాజాసింగ్ స్వయంగా మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండకూడదు అనుకుంటే, ఒకటి లేదు ఎమ్మెల్యేగా కొనసాగాలి, ప్రజలు నన్ను ఎన్నుకున్నారండి, గుర్తు ఏదైతే కాదు, ఇప్పుడు నేను రిజైన్ చేశాను, బట్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా కొనసాగమంటున్నారు, ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఉండమని వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు, కాబట్టి నేను ప్రజల్లో ఉండదలుచుకున్నా, ఎమ్మెల్యేగా కొనసాగదలుచుకున్నా అని అన్నాడు అనుకోండి. అప్పుడు స్పీకర్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడో తెలియాలి. అయితే తనకు తానుగా ఒకవేళ రాజాసింగ్ కనుక ధైర్యంగా తన శాసనసభ్యత్వానికి కూడా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేస్తే, అది ఆమోదిస్తే ఆ తర్వాత ఈ ఉప ఎన్నిక సంబంధించి చర్చ వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక వార్తా కథనం ప్రచారంలో ఉంది. ఒకటి జూబ్లీహిల్స్తో పాటుగా గోషామహల్ కాన్స్టిట్యున్సీకి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి అని. సో అది నేను అంత త్వరగా వస్తుందని నేను అనుకోవడం లేదు. అంటే ఎవరైనా సరే
అంత సులభంగా రాజీనామా చేసే వాళ్ళు ఈ రోజుల్లో లేరు శాసనసభ్యత్వానికి. ఎందుకంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి అంటే మళ్ళీ గెలవగలిగిన దమ్ము ఉండాలి, గెలవగలిగిన వాతావరణం ఉండాలి, గెలవగలిగిన ఒక ఏమంటావు రాజకీయ పరమైన మద్దతు కూడా ఉండాలి. అయితే ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి? అయితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలి. ఈ కరుడు గట్టిన హిందుత్వవాదిని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుందా అనేది ఒక పెద్ద సవాల్ ఉంది. అంత సులభమేం కాదు. సో ఇక ఆప్షన్ ఏంటి? కాంగ్రెస్లో పార్టీలో చేరడానికి లేదు. లేదు అంటే ఈ మహారాష్ట్ర బేస్డ్గా ఏదైతే శివసేన పార్టీ ఉందో ఆ పార్టీలోనైనా చేరాలి. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరవలసిన అవసరం ఆయనకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరాలనేది ఇప్పటికీ తాను నిర్ణయించుకోలేదని ఢిల్లీలో రాజసింగ్ చెప్పారు. కనుక ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడానికే ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీలో చేరుతాడు, లేకుంటే ఇండిపెండెంట్గా కొనసాగుతాడా, ఏం చేస్తాడనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం మీద జరుగుతున్నది ఏమిటంటే భారతీయ జనతా పార్టీలో తెలంగాణకు సంబంధించిన విషయంలో చాలా అంటే ప్రత్యేకమైన విశేషమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అంటే మిగతా రాష్ట్రాల్లో లేనివి, దేశవ్యాప్తంగా లేని సమస్యలు తెలంగాణలోనే ఎందుకు వస్తున్నాయి అనేది ఒక చర్చ ఢిల్లీలో కూడా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే శక్తులు బీజేపీలోనే ఉండడం. అంటే రాజాసింగ్ చాలా సందర్భాలు ఆరోపించింది అదే. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా ఉండే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని, అట్లాగే బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి మళ్ళీ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయంగా తమ లబ్ధి పొందాలని వాళ్ళు ఆశిస్తున్నారని, లేదా బీజేపీ బలపడకుండా చూడాలని, సొంత పార్టీ బలపడకుండా చేయడం ద్వారా బీఆర్ఎస్ బలోపేతమయ్యే విధంగా వ్యవహరించాలని కొంతమంది రాజకీయ శక్తులు బీజేపీనే బీజేపీలోనే ఉంటూ బీజేపీనే విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నది రాజకీయ ఆరోపణలు. ఈ ఆరోపణలు ఏవి కూడా పార్టీ హైకమాండ్ గుర్తించే పరిస్థితులు లేదు. హైకమాండ్ ఇక్కడి ఏదైతే రాజాసింగ్ ఎవరినైతే టార్గెట్ చేస్తున్నాడో ఈ టార్గెట్కు గురవుతున్న నాయకులకే వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారుగా రాజాసింగ్ రాజీనామా ఆమోదం ఎపిసోడ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ ఒకవేళ బీజేపీ హైకమాండ్ కూడా సిన్సియర్గా అంటే నిజాలు తెలుసుకోవాలనుకుంటే రాజాసింగ్ ఆరోపణల పైన విచారణ జరపాలి. దానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి విచారణ జరిపి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన రాజీనామా ఆమోదించాలా లేదా అనేది డిసిషన్ తీసుకోవాలి. అంతేకాని ఆయన రాజీనామా చేయగానే ఆయన ఆ రాజీనామాను ఆమోదించేసి ఇక నువ్వు వెళ్ళిపోయా బాబు అని చెప్పడం, అవసరమైతే అసెంబ్లీకి కూడా స్పీకర్కు మేము లేఖ రాసేస్తామని వాళ్ళు ఢిల్లీలో లీకులు ఇవ్వడం, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? భారతీయ జనతా పార్టీ 2028లో కావచ్చు, ఆ తర్వాత 2034లో కావచ్చు అధికారంలోకి వస్తామని ఏదైతే బీజేపీ అనుకుంటుందో ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితులు మాత్రం సమీప దూరంలో కనిపించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.